మనం వర్షాకాలం మిద్దె తోటల మెయింటెనెన్స్ గురించి, అందులోని చిన్న పెద్ద పెద్ద అంశాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఇంకొక విశేషం గురించి మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఇది పసుపు. అంటే మే చివరి రోజుల్లోనే పసుపు ఇంత ఎత్తు మొలిచి ఉంది. మామూలుగానైతే ఇంకా ఇప్పుడు రైతులు పసుపు నాటరు. ఇంకొక 20 రోజులు వర్షాలు ఒక వర్షం గట్టిగా పడ్డ తర్వాత పసుపు విత్తనాన్ని నాటుతారు. కానీ ఇక్కడ ఈ పాటికే చూస్తున్నారు కదా, 2 ఫీట్ల హైటు పసుపు పెరిగి ఉంది. అయితే ఇందులో ఒక విశేషం ఏముంది అంటే, ఇది దుంప కూరలన్నింటికి వర్తించే విషయం అన్నమాట. ఈ పసుపును నిజానికి నేను విత్తలేదు. నిరుటి పసుపు పంటను తవ్వకుండా దాంట్లోనే ఉంచితే మొదటి వర్షం నెల క్రితం ఓ వర్షం పడ్డది కదా, ఆ వర్షానికి వర్షాకాలం ప్రారంభమైంది అని అనుకుని అది మొలిచేసింది. అంటే వాతావరణం యొక్క స్పృహ దానికి ఎంత ఉంటుందో చూడండి. మనం వేసవి ప్రారంభంలోనే, ఈ వేసవి ప్రారంభంలోనే ఈ పంట దుంపలు అయి ఈ పై భాగం అంతా ఎండిపోయి పండుబారి పడిపోయింది. మరి దుంపలు ఎందుకు తవ్వలేదు అంటే, అప్పుడు పసుపు మాకు అవసరం లేదు, ఉంది, అంతకుముందు పసుపు ఉంది. మనకు అవసరం లేకపోతే పసుపును అదే భూమిలో ఉంచితే మనకు ఇంత పంట మరుసటి సంవత్సరానికి అదే విత్తనంగా భూమిలో ఉండి విత్తనంగా ఉపయోగపడుతుంది. ఇంత ఎక్కువ క్రాప్ కూడా వస్తుంది. మనం ప్రత్యేకంగా పచ్చిదుంపలను దాచిపెట్టి 2 నెలలు ఎండాకాలంలో జాగ్రత్త దాచిపెట్టి మళ్ళీ వర్షాకాలం ప్రారంభంలో విత్తుతాం. ఇది కంద, పసుపు, ఇలా దుంప జాతులు అన్నింటినీ కూడా మనం వర్షాకాలం ప్రారంభంలో విత్తుకుంటాం. కానీ అది ఈ పాటికే ఇంత ఉంది అంటే ఆ మట్టిలో ఉన్న దుంపలే. అంతకుముందు గత సంవత్సరం పంట మట్టిలోనే ఉంచేసాను నేను, ఎందుకంటే నాకు అవసరం లేదు దుంపలు. అంతకుముందు పసుపు కొమ్ములు అవి ఉన్నాయి కనుక దీన్ని ఉండని, ఇది విత్తనంగా పనిచేస్తుంది. ఈ దుంపలు ఎన్ని ఉన్నా ఇంకా ఎక్కువ మనకు ప్రొడక్షన్ కూడా వస్తుంది. ఇది అన్ని దుంప కూర రకాలకు ఈ సూత్రం వర్తిస్తుంది. ఒకవేళ మీకు అవసరం లేకపోతే దాన్ని అలాగా భూమిలో ఉండనివ్వండి. ఇప్పుడు కందను ఒక సంవత్సరం మనం తవ్వేస్తాం. ఒకవేళ తవ్వకుండా మనకు అవసరం లేదు, మన కూరగాయలు ఏవో నడుస్తున్నాయి, అవసరం లేదంటే దాన్ని భూమిలో అలాగే ఉండనివ్వండి. మరుసటి సంవత్సరానికి ఇంకా సైజు పెరిగి ఇంకా బాగా ఊరి సైజు పెరుగుతుంది. అందువల్ల కంద జాతులన్నింటినీ కూడా, దుంప జాతులన్నింటినీ కూడా మనకు అవసరం లేకపోతే అలా నేలలో దాన్ని అలాగే ఉండనియండి. అందులో ఆ ఎండాకాలంలో ఏమి పంట పెట్టకండి, దాన్ని అలా ఊరికే వదిలేయండి, రెస్ట్ ఇవ్వండి. ఆ చెత్త చెదారం దాని మీద అలాగే కప్పి ఉంచండి. అది ఎరువులాగా కూడా తర్వాత మారుతుంది, కప్పి పెట్టినట్టు కూడా ఉంటుంది. ఎండలకు కూడా మట్టిలో ఉన్న దుంపలు ఏమీ అవ్వవు, చక్కగా సజీవంగా ఉంటాయి. ఇప్పుడు ఇలాగా మొదటి వర్షం కొట్టగానే వర్షాకాలం ప్రారంభమైందని చక్కగా ఆ దుంపలన్నీ కూడా మొలకెత్తుతాయి. మనం ప్రత్యేకంగా ఏమి నేలను తవ్వనక్కర్లేదు, దుంపలు విత్తనక్కర్లేదు, అవే వచ్చేస్తాయి. చేయాల్సింది ఏంటంటే కొంచెం మళ్ళీ అవి మొలుస్తున్నప్పుడు కొంచెం పశువుల ఎరువు పైన చల్లితే సరిపోతుంది. చక్కగా క్రాప్ బాగా వస్తుంది. ఇది దుంప జాతులకు సంబంధించినటువంటి ఒక జాగ్రత్త.